హాయ్ అండి. ఈరోజు ఇంట్లో రామదేవుని పూజ అయితే చేస్తున్నానండి. రామదేవుని పూజ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందే చెప్తున్నానండి. ఈ పూజని నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎలా చేయడం చూసానో అదే విధంగా అయితే చేస్తున్నా. నేనేమైనా తప్పులు చేసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైమ్ నేను అవి చేయకుండా చూసుకుంటా. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు అసలు ఈ పూజ ఎందుకు చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? అన్నదైతే తెలుసుకుందామండి. ఈ రామదేవుని పూజ చేయడానికి పర్టిక్యులర్‌గా టైం అంటూ ఏం లేదండి. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మాఘమాసంలో చేస్తే మంచిది అంటారు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చండి. దీనికంటూ ఎలాంటి టైం అయితే ఏం లేదండి. ఈ పూజని 5 లక్షవారములు, 5 ఆదివారములు అయితే చేయాలండి. మీరు ఈ పూజ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే లక్షవారం అంటే గురువారమే స్టార్ట్ చేసేలా అయితే చూసుకోండి. ఆ రోజు అమావాస్య కాకుండా ఉంటే సరిపోతుంది. పెళ్లి, ఉద్యోగం, సంతానం, దాంపత్య జీవితం, ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఇలా ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఈ రామదేవుని పూజనైతే చేసుకోవచ్చండి. రామదేవుని పూజలో మెయిన్‌గా మనకు కావాల్సింది సీతారాముల పట్టాభిషేకం ఫోటో అండి. ఈ ఫోటోనే మెయిన్ కావాలి. ఈ ఫోటోతోనే మనం పూజలు కూడా చేయాలండి. ఇంకే ఫోటో పెట్టడానికైతే వీల్లేదు. సీతారాముల పట్టాభిషేకం ఫోటో మాత్రమే పెట్టాలండి. సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిదండి. రామదేవుని పూజ మీరు చేయాలి అనుకుంటే ముందు రోజే ఇంటినంతటిని క్లీన్ చేసుకోవాలండి. అంటే మాప్ పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 9 లోపైతే మనం ఈ పూజని చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగే లెగిసి చేయాలని అయితే ఏం లేదు. 9 లోపైతే మనం ఈ పూజని చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు పూజ మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు. లేదు అంటే వేరేగా పీఠాన్ని పెట్టైనా సరే చేసుకోవచ్చు. వేరేగా పీఠాన్ని పెట్టి చేస్తే మీరు ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో అక్కడ కూడా ఫస్ట్ క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్న తర్వాతనే పీఠాన్ని అక్కడ పెట్టుకోవాలి. మీరు పీట మీదే ఈ పూజని చేసుకోవాలి. అంటే రామదేవుడి ఫోటో పెట్టయితే మీరు పూజ చేసుకోవాలి. పీటను కూడా చక్కగా క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకొనైతే మీరెక్కడైతే పూజ చేయాలనుకున్నారో అక్కడ పెట్టి దాని మీద రామదేవుని ఫోటో అయితే పెట్టి రామదేవుడిని కూడా చక్కగా అలంకరించుకోవాలి. అలానే మనం ఏ పూజ చేసినా మెయిన్ మనము విఘ్నేశ్వరుడిని అయితే పూజ చేస్తాం కదండీ! వినాయకుడిని కూడా చేసుకోవాలి. పసుపు గణపతిని కూడా చేసుకొని పీట మీద అయితే పెట్టుకోవాలి. ఇంకా ప్రసాదం విషయంకొస్తే రామదేవుని పూజలో మనం ఎక్కువ ఆర్భాటాలు చేసి ప్రసాదాలయితే చేయాల్సిన అవసరం లేదండి. ఇది చాలా సింపుల్‌గా ఓన్లీ 3 వస్తువులతో అయితే మనం ప్రసాదాన్ని చేసుకోగలం. అది గోధుమ నూక, పాలు, పంచదార అండి. గోధుమ నూక లేకపోతే సూజీ రవ్వతోనే చేసుకోవచ్చు. కానీ మెయిన్ గోధుమ నూకతోనే చేయాలండి. వీలు లేనప్పుడు సూజీ రవ్వతో చేసుకోండి. కొద్దిగా సూజీ రవ్వ, పంచదార, పాలు వేసి కలుపుకోవాలి. అంతే నేను ఆల్రెడీ చేసి చూపించాను కదా! సేమ్ అలానే చేసుకోవాలి. దాన్ని 5 ఉండలుగా అయితే చేసి మనం పెట్టుకోవాలండి. తమలపాకులు వేసి 5 ఉండలుగా చేసి అయితే రామదేవుని ముందు పెట్టుకోవాలి. ఇంకా దీపం కుందులకు కూడా గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని వాటిని కూడా పెట్టయితే ఇంకా చేసుకోవాలండి. మీరింకా అలంకరణ చేసుకోవాలి అంటే మీకు నచ్చినట్టుగా మీరైతే అలంకారం అయితే చేసుకోవచ్చండి. నేనైతే చాలా సింపుల్‌గానే చేశాను. నేనెలా చేశానన్నదే మీకు చూపిస్తున్నాను. అన్నింటికి గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని దీపాల కుందుల కింద కూడా తమలపాకులైతే పెట్టుకోవాలండి. విఘ్నేశ్వరుడికి కూడా మనం దీపాన్ని వేరేగా పెట్టాలి. సో, విఘ్నేశ్వరుడి దగ్గర కూడా ఒక దీపాన్నయితే పెట్టుకోవాలి. మెయిన్ ఈ పూజలో ఆవు నెయ్యితోనే మనం దీపం పెట్టాలండి. కథలో కూడా అదే ఉంటుంది. ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలని. సో, మీరు ఆవు నెయ్యితోనే ఈ పూజలో దీపాన్నయితే వెలిగించుకోవాలి. అలానే మనం ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా సరే ఫస్ట్ అయితే ఇంట్లో నిత్య దీపారాధన చేసిన తర్వాతనే ఇంక మీరు వేరే పూజ ఏది చేయాలన్నా స్టార్ట్ చేయాలండి. కాబట్టి ఫస్ట్ అయితే నిత్య దీపారాధన చేసుకోవాలి. డైలీ మనం ఇంట్లో ఎలా అయితే పూజ చేస్తామో ఆ పూజనంతా కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు రామదేవుని పూజనైతే స్టార్ట్ చేయాలి. దీపాలు వెలిగించడానికి ముందే మీరు ఏ కోరికతో అయితే పూజన చేస్తున్నారో ఆ కోరికనైతే ఆ రామదేవుని దగ్గర పెట్టాలి. అంటే మీరు మీ మనసులో ఆ కోరికను కోరుకొని దీపారాధన అయితే చేయాలి. ఫస్ట్ అయితే మనం విఘ్నేశ్వరుని పూజించుకోవాలండి. ఈ ఈ ఈ రామదేవుని పూజకి మెయిన్ కథా పుస్తకం ఉంటుందండి. ఇది మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. బుక్ స్టోర్స్‌లో కూడా దొరుకుతుంది. రూ. 20 ఉంటుంది అంతే. ఆ పుస్తకాన్ని అయితే తెచ్చుకోవాలి. ముందైతే మనం విఘ్నేశ్వరుడిని పూజించుకోవాలి. విఘ్నేశ్వరుడిని పూజించుకున్న తర్వాతనే రామదేవుని పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఆ పుస్తకంలో ఆచరణాలు, శతనామావళి, కథ అంతా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ బుక్‌లో ఎలా ఉందో మీరు దాన్ని ఫాలో అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ పూజలో పాటించవలసిన నియమాలు అంటే, ఈ పూజకి ఉపవాసం ఉండాల్సిన అవసరం అయితే లేదండి. మీకు ఉండాలి అనిపిస్తే మీరు ఉండొచ్చు. మీ ఆరోగ్యం అంతా బానే ఉంది. మేము ఉంటాము అంటే మీరు ఉండొచ్చు. ఉండలేము అంటే ఉపవాసం ఉండాలనైతే పర్టిక్యులర్‌గా ఏమీ లేదండి. మీరు ఉపవాసం ఉండాలంటే ఉండొచ్చు. లేదు అంటే లేదు. ఇంకా రెండో విషయానికొస్తే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలండి. బ్రహ్మచర్యం పాటించాలి పూజ చేసిన రోజు. అలానే నాన్ వెజ్ తీసుకోకూడదు. పూజ చేసిన రోజు ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు పూర్తిగా.
రామదేవుని పూజ నియమాలైతే ఇవేనండి. ఇక్కడ మనం 5 ప్రసాదాలు పెట్టాం కదా! రామదేవుడికి ఉండలు. ఆ 5 ఉండలు ఒకటి రామదేవుడికివ్వాలి. ఇంకొకటి ముత్తైదువుకి, మూడవది బ్రాహ్మణునికి, నాలుగవది ఇరుగు పొరుగు వారు, ఐదవది ఇంట్లో వాళ్ళందరూ కలిసి తినాలండి. 5 ఉండల్ని అయితే అలా చేయాలి. రామదేవునికి పెట్టిన ఉండ తర్వాత ఇంట్లో వాళ్ళే తినాలి. ఉదయం పూజైతే అలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. సాయంత్రం కూడా ఇంకొకసారి దీపారాధన చేసి, ఏదైనా ప్రసాదాన్ని మీరు అరటిపళ్ళుంటే అరటిపళ్ళు, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, ఏముంటే అవి ప్రసాదంగా అయితే రామదేవునికి పెట్టుకోవాలండి. అంతే ఈవినింగ్ కూడా ఇలా సింపుల్‌గా చేసి, నైట్ మీరు అన్ని పనులయిపోయిన తర్వాత రామదేవుని పూజ మొత్తాన్నయితే కదిపేయాలండి. ఎందుకంటే నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి మనం ఆ రోజు పూజనైతే కదపకూడదు. గురువారమే పూజ అంతా తీసేయాలి. ఇలా సింపుల్‌గా ఇంట్లో రామదేవుని పూజనైతే చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.